హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో తెలంగాణ ఓరియంటేషన్‌గా ఉన్నటువంటి మూవీ గురించి గాని, లేకపోతే సాంగ్ గురించి గాని క్వెషన్ ఫార్మాట్ వచ్చేటువంటి ట్రెండింగ్ అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్‌గా మనకి టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 4లో మనకి 'బలగం' మూవీకి సంబంధించినటువంటి క్వెషన్ రావడం జరిగిందనమాట. సో, వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు జరగబోయేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్‌లు ఏవైతే ఉన్నాయో లేకపోతే టీఎస్ ఎగ్జామ్స్ వీటిల్లో ఒకవేళ వచ్చినట్లయితే గనక తెలంగాణ హిస్టరీ బేస్డ్‌గా ఉన్నటువంటి 'రజాకార్' మూవీకి సంబంధించినటువంటి ఏదన్నా క్వెషన్ వస్తే గనక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దానికి సంబంధించినటువంటి మీకు టోటల్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరుగుతుందనమాట అండి. డైరెక్ట్‌గా మీకు దర్శకుడెవరు వాటి అనేటువంటిది మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడీఎఫ్ ఫైల్ అనేటువంటిది కూడా నేను మీకు మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే మీకు వీడియో అనేటువంటి పీడీఎఫ్ ఫైల్ అనేటువంటిది షేర్ చేయడం కూడా జరుగుతుందనమాట అండి. సో ఫ్రెండ్స్, 'రజాకర్' సినిమాకి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనుకోననమాట అండి. జస్ట్ మీకు ఓవర్‌వ్యూగానే మీకు కంటెంట్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గనక 'రజాకార్' ఈ మూవీ అనేటువంటి దాని యొక్క ట్యాగ్ లైన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే 'ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటిది ట్యాగ్ లైన్ అనమాట. ట్యాగ్ లైన్ మీద కూడా క్వెషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో నేను దాన్ని తెలుపుతున్నాను అనమాట అండి. 'రజాకార్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటిది 'రజాకార్' మూవీ యొక్క ట్యాగ్ లైన్ ఉండడం జరిగిందనమాట. అయితే ఈ 'రజాకార్' మూవీ యొక్క నేపథ్యం చూసుకున్నట్లయితే గనక ఇది పూర్వపు రాచరిక రాష్ట్రమైనటువంటి హైదరాబాద్‌లో ఆపరేషన్ పోలోకు దారి తీసినటువంటి సంఘటనల ఆధారంగా యాట సత్యనారాయణ గారు ఈ మూవీ అనేటువంటిది తీయడం జరిగిందనమాట అండి. ఎప్పుడైతే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్‌గా ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు మేము భారతదేశంలో విలీనం కాము అని చెప్పేసి వాళ్ళు మొండికున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసినటువంటి కార్యాల ద్వారా చాలా మట్టుకు ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటిది మన భారతదేశంలో విలీనం అవ్వడం జరిగిందనమాట. సో, ఆ విలీనానికి అంటే ఆపరేషన్ పోలోకు దారి తీసినటువంటి సంఘటనలు అప్పట్లో రజాకార్లు ఎంత దుర్మార్గంగా లేకపోతే ఎంత దుశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేవారనేటువంటి దాన్ని బేస్ చేసుకుంటూ ఈ మూవీ అనేటువంటిది తీయడం జరిగిందనమాట అండి. సో, ఫస్ట్ మన తారాగణంలో చూసుకున్నట్లయితే గనక రాజారెడ్డి గారు చూసుకున్నట్లయితే గనక రాజారెడ్డిగా బాబీ సింహ ఉండడం జరిగిందనమాట అండి. రెడ్ కలర్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. కంపల్సరీ క్వెషన్ వచ్చేటువంటి బేస్ ఉన్నటువంటిదనమాట. మిగతా కలర్ ఉన్నటువంటిదేంటంటే ఒకవేళ అడగొచ్చు. కాకపోతే అంత ఓరియంటేషన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాటిని పెట్టలేదనమాట. రెడ్ కలర్ ఉన్నవి మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రాజీరెడ్డిగా చూసుకున్నట్లయితే గనక బాబీ సింహ గారు ఉండడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా చూసుకున్నట్లయితే గనక తేజ్ సఫ్రూ గారు నటించడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌గా చూసినట్లయితే మకరంద్ దేశ్పాండే గారు నటించడం జరిగింది. కాసిం రజ్వీగా రజాకార్ యొక్క అధ్యక్షుడు, నాయకుడు ఈ కాసిం రజ్వీగా రాజ్ అర్జున్ గారు నటించడం జరిగింది. ఉస్మాన్ ఖాన్ భార్యల్లో ఒకరిగా అనుశ్రియ త్రిపాఠి గారు ఉండడం జరిగింది. శాంతవ్వగా వేదిక, పోచమ్మగా అనసూయ భరద్వాజ్ గారు ఉండడం జరిగింది. చాకలి ఐలమ్మగా ఇంద్రజ గారు, ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట అండి. అది కనుక అంతమ్మగా ప్రేమ గారు నటించడం జరిగింది. కే మున్షి ఎవరైతే ఉన్నారో ఆయన తలైవాసల్ విజయ్ గారు నటించడం జరిగిందనమాట అండి. భీమిరెడ్డి నరసింహారెడ్డిగా చందునాథ్ నాయర్ గారు నటించడం జరిగింది. నారాయణరావు పవర్‌గా తారక్ పొన్నపు గారు నటించడం జరిగింది. మేజర్ జనరల్ జేఎన్ చౌదరిగా అరవ్ చౌదరి గారు గుర్తుపెట్టుకున్నట్లుగా అరవ్ చౌదరి గారు ఉండడం జరిగింది. మీర్ లైక్ అలీగా చూసినట్లయితే జాన్ విజయ్ గారు ఉండడం జరిగిందనమాట అండి. బస్పు మాన్నయ్యగా చెలువర రాజు గారు ఇందులో నటించడం జరిగిందనమాట అండి. ఇప్పుడు కథా స్క్రీన్‌పై దర్శకత్వం చూసుకున్నట్లయితే కనుక యాట సత్యనారాయణ గారు ఉండడం జరిగిందనమాట అండి. స్టోరీ, స్క్రీన్‌పై అదే రకంగా డైరెక్షన్ చూసినట్లయితే యాట సత్యనారాయణ. ప్రొడ్యూసర్ వచ్చేసి గూడూరు నారాయణ రెడ్డి. సినిమాటోగ్రఫీ వచ్చేసి కుషేందర్ రమేష్ రెడ్డి. ఎడిటర్ వచ్చేసి తమ్మిరాజు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బీమ్స్ సెసిలోరియో. లిరిసిస్ట్ వచ్చేసి సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్. గుర్తుపెట్టుకోనండి, లిరిసిస్ట్‌లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఒకవేళ రీసెంట్ అంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏ ఏ సాంగ్ గనుక ఒకవేళ హైలైట్ అయితే గనక దానికి సంబంధించిన లిరిసిస్ట్ ఎవరనేటువంటి క్వెషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సుద్దాల అశోక్ తేజ, అదే రకంగా కాసర్ల శ్యామ్ అనేటువంటి వారు లిరిసిస్ట్‌గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఇది 'రజాకార్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో ఇప్పటివరకు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే రకంగా మీరు ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్‌లో పొందుకోవడానికి మీకు ఉపయోగపడడం జరుగుతుందనమాట అండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్‌లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. బాయ్.